హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై బాలయ్య, జై ఎన్టీఆర్, అఖండ తాండవం బ్లాక్ బస్టర్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో వచ్చేసరికి బాలకృష్ణ అఖండ తాండవం మరోసారి చిన్న తరగతి ప్రేక్షకులకు కూడా థియేటర్లకు రప్పించేలాగా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ప్రేక్షకుడు కూడా ఉన్నవాడు లేనివాడు అని కాకుండా ప్రతి ప్రేక్షకులకు కూడా చేరువలో ఉండేలాగా అఖండ తాండవం చూసేలాగా నిర్మాతలు దానిపైన దృష్టి సాధించారని చెప్పవచ్చు. భారీగా భారీగా టికెట్ రేట్లు అఖండ తాండవం టికెట్ రేట్లు తగ్గనున్నాయి. ఫస్ట్ నుండి మొదలు కాబోతుంది. భారీగా తగ్గనున్నాయి. ప్రతి ప్రేక్షకునికి చేరువలో అఖండ తాండవం ఉండబోతుంది. ఎందుకంటే ఇది సనాతన హైందవ ధర్మానికి సంబంధించిన చిత్రం కాబట్టి ప్రతి ప్రేక్షకులకు కూడా కనువిందు చేసేలాగా, ప్రతి ప్రేక్షకులకు కూడా అందుబాటులో ఉండేలాగా, అందుబాటులో ఉండే రేట్లకే టికెట్ రేట్లు అనేటివి తగ్గించడం జరుగుతుంది. అఖండ తాండవం ప్రతి ప్రేక్షకుడు చూడాలి. ప్రతి మూలన ఉన్న ప్రేక్షకులు కూడా ఈ చిత్రం చూడాలని కాన్సెప్ట్ తోటి టికెట్ రేట్లు భారీగా తగ్గించారు కాబట్టి ఫస్ట్ తారీఖు నుండి ఇది అమల్లోకి వస్తుంది కాబట్టి థియేటర్లలో మరోసారి అఖండ తాండవం అనే వైభోగం మనం చూడబోతున్నాము. ప్రజలతోటి, ప్రేక్షకులతోటి ప్రతి మనిషికి కూడా చేరువలో ఉండేలాగా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సన్నాహాలు మొదలు చేసేది ఉంటే మాత్రం ఈ టైం వరకు బ్రేక్ ఇన్ కంప్లీట్ చేసుకునేది అఖండ తాండవం చిత్రం మాత్రం వాళ్ళు చేసిన తప్పుకే అది బ్రేక్ ఇన్ చేరువలో ఆగిపోవడం జరిగింది అని అనుకుంటున్నాం. కానీ మళ్ళీ పుంజుకునే విధంగా ఉంటుంది. బ్రేక్ ఇన్ కంప్లీట్ చేసుకునే దిశలో, టార్గెట్ని రీచ్ అయ్యే దిశలో అఖండ తాండవం వెళ్తుందని మనం భావించవచ్చు. ఈ రకంగా మాత్రం మరోసారి ప్రేక్షకులకు చేరువలో అఖండ తాండవం వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్రేక్ ఇన్ కూడా కంప్లీట్ చేసుకుంటుందని మన భావన కరెక్ట్ కాబోతుంది. నిర్ణయంతో మనం అనుకున్న భావన పూర్తిగా కంప్లీట్ కాబోతుంది అని కూడా అర్థం అవుతుంది. అలాగే అఖండ తాండవం కంపల్సరీగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోబోతుంది కాబట్టి ప్రతి ప్రేక్షకులకు చేరువలో రాబోతుంది. అందరూ కూడా ఈ చిత్రాన్ని చూడాలి. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన చిత్రంగా, మన సనాతన హైందవ ధర్మానికి సంబంధించిన చిత్రంగా ఈ చిత్రం రూపొందింది కాబట్టి ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ చిత్రం చూడాలి. అది మన బాధ్యతగా, ప్రతి హిందూ సోదరుని బాధ్యతగా ఈ చిత్రం చూడాలి కాబట్టి కంపల్సరీ ఈ రాబోయే రోజుల్లో సంక్రాంతి ఉంది కాబట్టి సంక్రాంతి సందర్భంలో 4-5 చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ చిత్రాలతోటి పాటు అఖండ తాండవం అనే చిత్రం కూడా కంటిన్యూగా నడవబోతుంది. అదేవిధంగా ప్రేక్షకులకు మరోసారి చేరువలో టికెట్ రేట్ల ధరలు తగ్గించడం జరిగింది కాబట్టి సినిమా పైన మనం హోప్స్ పెట్టుకోవచ్చు. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోబోతుందని. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాం.